వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచనలో ఉన్న అభ్యర్థులందరికీ ఒక ముఖ్య సూచన. గత 2 సంవత్సరాల నుంచి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వదు అని మనం కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి దూరం అవుతూనే ఉన్నాము. ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రభుత్వం అనేది 2026లో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి చాలామంది అధికారులు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారు అనేది క్లారిటీ లేదు, కానీ 100% నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అని అంటే, రీసెంట్గా నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ 2024 డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్లో అసలైన గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన సీరియస్ ఆస్పిరెంట్స్కి 80% అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. వారందరూ కూడా మళ్ళీ వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్లో వాళ్ళు అటెంప్ట్ ఇస్తారు, మళ్ళీ వారందరూ కూడా చదువుతారు. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ సీరియస్ ఆస్పిరెంట్స్ గత 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళతోటి పోటీ పడగలుగుతారా? పోటీ పడాలి అంటే ఈ రోజు నుంచే రోజుకి 10 గంటలు 12 గంటలు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రివిజన్ మాత్రమే చేయాలి. నోటిఫికేషన్కి ముందు నువ్వు సిలబస్ అంతా కవర్ చేస్తూ డైలీ ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళాల్సిందే. నీ పడ్డ కష్టానికి ఫలితం ఉండాలి అని అంటే నువ్వు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియు, నోటిఫికేషన్తో నీకు సంబంధం లేదు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ని కూడా యాడ్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేశారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ని కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగానే కలిపే అవకాశం ఉంది అంటున్నారు. సుమారుగా 700 నుండి 1000 పోస్టులు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ 4 పోస్టులన్నీ కూడా గ్రూప్ 3లో మర్జ్ చేయడం వలన గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా 3500 నుంచి 5000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ అయినా వస్తుంది, గ్రూప్ 3 జాబ్ అయినా వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం అయితే కంపల్సరీ మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పేపర్ వైజ్గా సిలబస్ ఆధారంగా చదివే ప్రయత్నం చేయండి. మల్టిపుల్ పుస్తకాలు తీసుకోకండి. మల్టిపుల్ పుస్తకాలు చదివితే ఫ్యాకల్టీలు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగం కాదు. మల్టిపుల్ పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకాన్ని పట్టుకొని 10 సార్లు చదివే ప్రయత్నం చేయండి. సిలబస్ ఆధారంగా మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.